హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము గోబీ రైస్ చేయాలనుకుంటున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. బాయిల్ చేసుకున్న గోబీ, బాయిల్ చేసుకున్న కార్న్, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, ఆనియన్, చిల్లీ, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, మసాలా పౌడర్ తీసుకుందాం. ఆయిల్. ఇవి హాట్ వాటర్లో వేస్తే ఏమైనా పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తాయి. వేయాలన్నమాట. మేము ఆయిల్ని అవాయిడ్ చేస్తాము, సో లైట్గా వేసుకుని కుక్ చేసుకున్నాం. సో ఇవి రోస్ట్ చేసుకుని మనం తీసుకున్నాము. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుందాము గైస్. ఇంకొంచెం హీట్ గైస్. శనగపిండి మిక్స్ చేసుకుని రోస్ట్ చేసుకోవచ్చు, బట్ మేము అవన్నీ యూజ్ చేయకుండా నార్మల్గానే చేసుకోవాలనుకుంటున్నాము. చూడండి ఆయిల్ ఎంత బాగా హీట్ అయ్యిందో వేసి ఫ్రై చేసుకోవాలి. Let's start with gobi. వచ్చేసా. Gobi ఫ్రై చేసుకుని చూసుకుందాం. మాడిపోయినాయి. వాట్ ఆర్ యు టాకింగ్? మాడిపోలేదురా, ఇవి గోల్డెన్ బ్రౌన్ షేడ్ లోకి వచ్చాయి. చూడండి, మీరు చూస్తే ఇలా. గైస్ మీరే చెప్పండి, మాడిపోయాయి కదా? వెంటనే ఇంకా మనం దీన్ని ఒక ప్లేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. బికాజ్ మనం ఇంకా ఆనియన్స్ కార్న్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కదా. ఆన్ చేయడం మాత్రం మ్యాండేటరీ, మర్చిపోకండి నాలా. ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వ. ఇప్పుడు నేను హాఫ్ ఆనియన్స్ వేస్తున్నాను. హాఫ్ ఆనియన్స్ రైస్లో విడిగా వేస్తాను. సో ఇది చాలు. మీరు పచ్చి ఉల్లిపాయలు తిననంటే డైరెక్ట్గా వేపేసి ఇంకా మనం ఇలా ఈ మాత్రం వచ్చాక క్యారెట్, కార్న్ కూడా వేసుకుని వేపేసుకుందాం. కార్న్ ఏంటి తగ్గిపోయా? కార్న్ తినేసాం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అది ఫ్రెండ్స్. సో ఇంకా కొంచెం కార్న్ బయట పెట్టుకుని మనం పైన గార్నిష్ కింద వేసుకుందాము. అయితే ఇలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయండి. కూలింగ్ సమ్ మసాలాస్. ఫస్ట్ కారం వేస్తారా? యా, రెడ్ చిల్లీ అండ్ సమ్ సాల్ట్. గైస్ ఇందులో మేము ఆల్రెడీ చెప్పాం కదా, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అన్ని వేసి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మాకు తెలిసి ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అమ్మాయి మొత్తం వేసేసింది. ఫుడ్ ఎగితే ఆయిల్ బయట. ఫ్రెండ్స్ చూసారా, ఒకసారి ఇవన్నీ ఎగిపోతే ఆయిల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ గోబీని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో సరిపోయినాయి. సో ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు మనం ఇంకా ఇలా ఎగిపోయినాయి కాబట్టి రైస్ వేసేసుకుందాము. నౌ ఐఎమ్ యాడింగ్ రైస్. అండ్ రైస్ ఉండలు లేకుండా చూసుకోండి, పొడి పొడిగా ఉండేలాగా. ఇప్పుడు మనం రైస్ని కూడా బాగా వేసేసుకుందాం. నౌ మిక్సింగ్ రైస్. కలర్ఫుల్. క్లోజ్ లిడ్, వాటర్ వస్తాయి, క్లోజ్ చేస్తాం. రైస్ చూడండి, ఇంకా ఇది వేగిపోయినా కొంచెం కార్న్ అండ్ ఆనియన్స్ పైన వేసేసుకున్నాం. గార్నిక్. I'll add onions. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఉంటే వేసుకోవచ్చు. మా దగ్గర జస్ట్ ఓన్లీ పుదీనా ఉంది. సో ఫైనల్లీ we are adding పుదీనా వేసి ఎండ్ చేసేస్తున్నాం. So we are adjusting పుదీనా. పుదీనా in English?
ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా సమ్మర్లో గోబీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. పోలా అదిరిపోలా. సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మేము సైడ్ డిష్లు ఏం చేసుకోలేదు గైస్, సో ఇలా అడ్జస్ట్ అయిపోతాం. గోబీ సూపర్ ఉంది. చాలా బాగా వచ్చింది గైస్, ట్రై చేయండి మీరు కూడా. వెరీ హాట్.